ఈ ఎన్నికలు మతతత్వానికి లౌకిక వాదంకు మధ్య జరుగుతున్న ఎన్నికలని చేవేల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి అన్నారు. బీజేపీ దేవుళ్ల పేరు చెప్పి ఓట్లు అడగడం తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. తాను ఏ పార్టీలో ఉన్నా కూడా ప్రజల కోసం పనిచేసే నాయకుడినని తెలియజేశారు. వికారాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో స్పీకర్ ప్రసాద్ కుమార్, ప్రభుత్వ సలహాదారు వేం నరేంద్ర రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. తాను ఏం అభివృద్ధి చేశానని విశ్వేశ్వర్ రెడ్డి అడుగుతున్నారు. అభివృద్ధిపై తాను చర్చకు సిద్ధమంటూ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సిద్ధమా అని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి ఓట్లు అడగాలని కొండా విశ్వేశ్వర్ రెడ్డి గత చరిత్రలు చెప్పి ఓట్లు అడగటం కాదని, బీజేపీ ఏమి అభివృద్ధి చేసిందో ఓట్లు అడగాలని వేం నరేంద్ర రెడ్డి అన్నారు. నేను కూడా రెడీ అంటున్నా. ఆయన మోడీ పెట్టి అన్నాడు, నేను రాహుల్ గాంధీ పెట్టి అన్నాడు. నేను బరాబర్ నేను రెడీ ఆ పోటీకి. 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఆయన ఎంపీ ఉన్నాడు, 5 సంవత్సరాలు నేను ఎంపీ ఉన్నా. ఎందుకు మీకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో మొదలే వచ్చినా మీకు కూడా తెలియాలి రంజిత్ రెడ్డి ఎవరో. రంజిత్ రెడ్డి పరిచయం లేదు మీకు, కానీ పేరు వింటుంటారు, ఎందుకంటే అవకాశం కాబట్టి. కానీ 5 సంవత్సరాలు 35 సంవత్సరాలు ఆయన ఏం చేసిండు, నేనేం చేసినా చెప్పి మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నా. ఒక ఎంపీగా ఆయన పార్టీ చేరిన తర్వాత అప్పుడు టికెట్ ఇచ్చి గెలిపించారు ప్రజలు. 25 లక్షల ప్రజలు దీవించి గెలిపించి పార్లమెంట్ పంపారు. నన్ను కూడా, నేను కూడా కొత్త రాజకీయాలకు వచ్చినా నన్ను కూడా ఆదరించారు, గెలిపించారు. ఇద్దరు కొత్త రాజకీయాలు. ఆయనేమో గెలిచిన తర్వాత అడ్రస్ ఉంటాడు, హైదరాబాద్ ఉంటే అపాయింట్మెంట్ తీసుకొని రావాలంటాడు. అపాయింట్మెంట్ తీసుకొని పోతే లేట్ అయితే 10 నిమిషాలు లేట్ అయితే మీ అపాయింట్మెంట్ క్యాన్సిల్. బయట అనుకుంటున్నారు కానీ అనుకున్నంత అట్రాక్ట్ ఎక్కడ అయితలేదు. నరేంద్ర మోడీ గారి గురించి మనం చెప్పవలసిన అవసరం ఉన్నది. నరేంద్ర మోడీ గారు 3వసారి దేశానికి ప్రధానమంత్రి అయితే ప్రతి ఒక్క కులానికి మతానికి ప్రమాణం ఉన్నది. ప్రతి ఒక్క కులానికి మతానికి ప్రమాణం ఉన్నది. కాన్స్టిట్యూషన్ కానీ ఎస్సీల కోసం లేదు. కాన్స్టిట్యూషన్ ఓసీల కోసం, బీసీల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, మైనార్టీల కోసం కాన్స్టిట్యూషన్ ఉన్నది. ఆ కాన్స్టిట్యూషన్ కి మన చరిత్ర తీసుకొని వస్తే రెండే కులాలు, రెడ్డిలు కూడా అమ్మలు అప్పుడు అందరూ కూడా యువతుల గట్టికే వస్తాం. ఇది మన యువకుల చెప్పాల్సిన విషయం. అన్ని కులాలు శూద్రులు గట్టికే వస్తాం. 6 ఏళ్ల కాలం నాటి పరిపాలన జరుగుతుంది. మరి నరేంద్ర మోడీకి అవకాశం ఉందామా, లేకపోతే ప్రజాస్వామ్యం ఉన్న, లౌకికవాదం ఉన్న సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఉందామా? ఆలోచన మీరే చేయండి. ఖచ్చితంగా ఒకటి ప్రధానంగా మనం చేయవలసింది ఏంటంటే, ఇంతకుముందు స్కీమ్స్, ప్రభుత్వం ఏం చేస్తున్నాము, మన పార్టీ ఏంటి విధానాలు అందరూ మాట్లాడారు. వాస్తవంగా ఇవాళ అవన్నీ కూడా 100 రోజుల్లో పట్టే కోడ్ వచ్చే వరకు, ఎలక్షన్ కోడ్ వచ్చే వరకే మనం ఏమేమి పనులు చేస్తున్నామో మీకు అందరికి కూడా తెలుసు. ఇవాళ ప్రధానంగా మనం ఈ మీటింగ్ పెట్టుకున్నది ఎందుకంటే, పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో కూడా ఒక 12 మందితోటి మేము ఒక కమిటీ చేసుకున్నాం. ఆ 12 మంది ఏదైతే ఉన్నదో ఈ పార్లమెంటు నియోజకవర్గాన్ని గెలిపించుకునే బాధ్యత, సలహాలు, సూచనడానికి పెద్దలు ప్రసాద్ కుమార్ గారి నేతృత్వంలో ఉంటే ఆ కమిటీని వేసుకోవడం జరిగింది. ఇవాళ ఆ కమిటీ ఏదైతే ఉన్నదో అసెంబ్లీ నియోజకవర్గ స్థాయికి వచ్చినప్పుడు అసెంబ్లీలో ఉన్న ముఖ్య నాయకులతో కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి మండల స్థాయి వరకు మండలానికి ఒక 5 నుంచి 8 మంది ఆ మండలంలో ఉన్న నాయకుల పరిస్థితిని, అవసరాన్ని బట్టి ఫ్లెక్సిబుల్ గా 5 నుంచి 8 మందిని కమిటీ సభ్యులుగా వేసుకోమని చెప్పినాం. యాదవరైనా పెద్దలు ప్రసాదాలతో కోఆర్డినేట్ చేసుకుని మండల కమిటీల వరకు కూడా చేసుకుందామని చెప్పి